నంది రూపంలో ఉన్న శివుని మొహభాగం ఇక్కడే వెలిసింది, రుద్రనాథ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సాగర్ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి రుద్రనాథ్ 20 to 24 కిలోమీటర్స్ ట్రెక్. మనం రుద్రనాథ్ రావాలంటే ఫస్ట్ హరిద్వార్ రావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి హరిద్వార్కి ఎలా రావాలంటే నేను ఒక వీడియో చేశాను, చూడండి క్లారిటీగా. హౌ టు విజిట్ హరిద్వార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హరిద్వార్ నుంచి సాగర్ విలేజ్ ఎలా రావాలంటే మార్నింగ్ హరిద్వార్ నుంచి బస్సు ఉంటుంది, రుద్రప్రయాగ్ 400 రూపీస్ ఉంటుంది. రుద్రప్రయాగ్ నుంచి చమోలి 200 ఉంటుంది, ట్యాక్సీ ఆర్ బస్. చమోలి నుంచి గోపేశ్వర్ 40 రూపీస్. గోపేశ్వర్ నుంచి సాగర్ విలేజ్ 5 కిలోమీటర్స్, ఒక 20 రూపీస్ ఉంటుంది. ఇంకా సాగర్ విలేజ్ నుంచి ట్రెక్కింగ్. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టాప్. ఈ ప్లేస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడంతా క్లోజ్ అయిపోయింది, టెంపుల్ కూడా క్లోజ్ ఉంది. అందుకు మేము కొంచెం ఫుడ్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ తీసుకెళ్తాం. చూద్దాం పైన ఏమైనా ఓపెన్ ఉంటాయో లేదో. రెండు గంటల తర్వాత ఈ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ షట్టర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎటెల్లాలో ఏం అర్థం కావట్లేదు నాకు. సో అక్కడ నుంచి దారి లాగుంది, ఇటువైపు వెళ్తాను. ప్యూర్ అడవిలో ఉన్నాను నేను. అసలు ఇప్పుడు నేను రైట్ రూట్లో వెళ్తాను, రాంగ్ రూట్లో వెళ్తాను, ఎటు వెళ్తాను నాకే అర్థం కావట్లా. ఇక్కడ ఏం బోట్స్ లేవు, ఏం లేవు. వెళ్తా ఉన్నా, చూద్దాం చేరుకుంటాను ఎక్కడికి వెళ్తాను అసలు. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ మేము ఆగాము. గ్లిస్టర్ కేల్ వాటర్ ఉంది. హౌస్ బా మేమిద్దరే ఉన్నాము. ఇది మేమిద్దరం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ చేస్తున్నట్టుంది. ఎవ్వలేరు ఈ ట్రెక్లో, మేమిద్దరే ఉన్నాము. ఇక్కడంతా అడవి ఉంది. నేను ఎంత దూరం వచ్చాను, అసలు ఎక్కడికి వెళ్తాను ఏం తెలియట్లా. సైన్ బోర్డ్స్ ఏం లేవు ఇక్కడ. 5 గంటల నుంచి ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాను. నేను ఎక్కడున్నానో నాకేం తెలియట్లా. ఇక్కడ ఉండడానికి కూడా ప్లేసెస్ ఏం కనిపించలా. చూద్దాం ముందేమైనా ఉంటాయేమో. ఇక్కడంతా ఇలా రాళ్ళు ఉన్నాయి, దారిలాగా. ఇది ఫాలో అయ్యి వెళ్ళిపోతా ఉన్నాను. ఎక్కడికి వెళ్తాను? ముందు ఈ అడవి దాటాలి, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. మొత్తానికి అడవి దాటేసా, ఈ కొండపైకి వచ్చా. మార్నింగ్ స్టార్ట్ అయింది, అక్కడ విలేజ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చా, తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. మీకు కింద చూపించాం కదా క్రిస్టల్ క్లియర్ అని వాటర్. ఆ తర్వాత నుంచి అసలు వాటర్ ఏం లేవు. సో ఇక్కడ ఏదో చిన్నగా వస్తుంటే ఇక్కడ పట్టుకుంటాను నీళ్ళు నేను. ఇప్పుడు నేను లూటీ బుగ్యాల్ అనే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఒకటే కొంచెం షట్టర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి, వెళ్ళి చూద్దాం అక్కడికి. ఈ కొండ పక్కనే చిన్న క్యాంప్ ఉంది. టైం 3 అయింది. ఇది లూటీ బుగ్యాల్ అంట. 10 కిలోమీటర్స్ కింద నుంచి ఇక్కడికి, సాగర్ విలేజ్ నుంచి ఇక్కడ దాకా.
ఇక్కడ ఒకటే స్టే ఉందంట. పైన ఒకటి ఉంది చూడు, అది పనార్ బుగ్యాల్ టాప్ లో ఉంది. ఎక్కడ స్టే లేదంటే ఇక్కడ ఒకటే. సో ఈరోజు ఇక్కడ స్టే చేస్తున్నాం. 500 కొంచెం కాస్ట్లీ ఉంది. సో ఈరోజు ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ దర్శనకి వెళ్తాం. 12 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మందిర్కి, మొత్తం 22 కిలోమీటర్స్. సో ఇక్కడ ఈ రూమ్ తీసుకున్నాము, కింద కొనుక్కొని బాగుంది నీట్గా. 500. రేపు మార్నింగ్ 6కి బయలుదేరుతాము పైకి. 12 కిలోమీటర్స్ ఉంది. అండ్ అప్ అండ్ డౌన్ సేమ్ డే 24 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ ఫుడ్ కలిపి 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా రేపు కలుద్దాం. చాలా చల్లగా ఉంది ఇక్కడ. మార్నింగ్ 8 అవుతుంది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు లెఫ్ట్ అయిపోయాం. ఈరోజు టార్గెట్ ఏంటంటే మందిర్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి. 22 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్. ఇప్పుడు చూడండి, నేను మేఘాల పైన ఉన్నట్టుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత పన్నార్ బుగ్యాలకు వచ్చాను. వ్యూ చూడండి. పనార్ బుగ్యాల్లో ఉండడానికి మనకి స్టే ఉంది, కానీ ఇప్పుడు టెంపుల్ క్లోజ్ కాబట్టి క్లోజ్ చేసేస్తుంది. మామూలు టైంలో అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ అని ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను కాసేపు. వ్యూ చూడండి. అక్కడ ఉండేది కేదార్నాథ్ మౌంటైన్. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మేము వచ్చాము పిత్తర్దార్. దారిలో అసలు ఏం వాటర్ ఫాల్స్ లేవు, ఏం లేవు. మీరు బాటిల్ తెచ్చుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నాం పంచగంగా. 1 అవర్ని పిత్రదారి నుంచి 1 అవర్. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టెంపుల్. ఫ్రెండ్స్, పంచగంగా నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వచ్చేసాను దేవదర్శిని. ఇక్కడ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్. ఆఫ్టర్ ఎన్నో కష్టాలు పడి అడవులు దాటుకొని, కొండలు దాటుకొని, జంతువులు దాటుకొని, ఫైనల్లీ ఐఎమ్ హియర్. హర్ హర్ మహాదేవ్. క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను గోపేశ్వర్కి వచ్చాను దర్శనం చేసుకోవడానికి. సాగర్ విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ గోపేశ్వర్.
వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.